దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రగిరి క్షేత్రంలో నేడు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పట్టాభిషేక మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కోనారం రోడ్లో గల భద్రగిరి మార్ట్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ అంకిత్ కుమార్, శ్రేష్ఠ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఐటీడీ పిఓ రాహుల్ మాట్లాడుతూ గిరిజన రైతులు పండించిన ఆహార ధాన్యాలు, గిరిజన మహిళలు వండిన పిండి వంటలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిపామని, ఇక్కడ ప్రతి ఒక్కటి సరసమైన ధరలో లభిస్తున్నాయని, ఇవే కాకుండా ఈ చిన్నపిల్లవారికి మిల్లెట్ బిస్కెట్స్, అలాగే పప్పులు, వరి ధాన్యాలు ఇవన్నీ ఆర్గానిక్ వస్తువులు ఇక్కడ లభ్యమవుతున్నాయని, ప్రతి ఒక్కరూ ఇక్కడ గిరిజన మార్ట్లకు వచ్చి ఇక్కడ వస్తువులు కొనుగోలు చేయాలని, అలాంటి గిరి ఉత్పత్తులకి తమ సొంత సహకారం అందించాలని చెప్పేసి కోరారు. అనిల్ కుమార్, బీసీఎం 10 న్యూస్, భద్రగిరి మార్ట్, భద్రాచలం. రామరాజ్యం అనేటువంటి పదం త్రికాణంలో విజయం కాకుండా సదా వెలుగుతుంది అంటే ఎంత గొప్ప పరిపాలన అందించాడో మనం చూసవచ్చు. రామచంద్ర ఆయన గొప్ప అధికారంలో ఉన్నాడు. భగవంతుడు రామచంద్రమూర్తి అటువంటి గొప్ప అధికారాన్ని దాంట్లో మనమంతాపెట్టుకునేటువంటి అమూల్యమైతే కేవలం రాజు మాత్రమే ధరించేటువంటిది రాజముద్రిక. చెల్లుబాటు కావాలని అంటే ఈ ప్రధానమైనటువంటి ముద్రిక, అటువంటి రాజముద్రికను లక్ష్మీదేవిని ఆవాహన చేసినటువంటి దివ్యమైనటువంటి ముద్రికను రాజు అయినటువంటి రామచంద్రమూర్తి సమర్పించారు. ఆ తర్వాత ధ్రువాదిశా విష్ణు
సీతమ్మ వారికి సమర్పించేటువంటి చింతాకు పథకం, అది కూడా పట్టాభిషేక సందర్భంగా సీతమ్మ వారికి ఈనాడు అలంకరించబోతున్నారు. రామదాసు గారు ఈ పథకాన్ని 10,000 వరహాలతో తయారు చేయించారట ఆ రోజుల్లో. ఆ చింతాకు పథకాన్ని అలాగే ఇది రామమాడ అంటారు. అర్చక స్వామి మీకు దర్శింపజేస్తున్నారు. తానీషా గారికి ఆనాడు రామలక్ష్మణులు ఇద్దరు వెళ్ళి రామదాసు రామానుజ స్వామికి ఈ విధంగా ఆనాడు ఒక సందర్భంలో లక్ష్మణస్వామి గొడుగు పట్టుకొని గొడుగుతో పాటుగా చామరాన్ని కూడా వేశాడట. అంటే 2 కైంకర్యాలు ఒకేసారి చేశాడు 2 చేతులతో అని అంటారు. ఇంకా ఆ విధంగా ఈనాడు
భద్రాచలంలో ఈరోజు ఆనరబుల్ గవర్నర్ గారిచే భద్రగిరి మార్ట్ ఇనాగ్రేషన్ చేసుకున్నామండి. దీంట్లో ట్రైబల్ రైతులు, ట్రైబల్ మహిళా సంఘాలు, మహిళలు, ఇతరత్ర వాళ్ళు పండించే ఆర్గానిక్ ఐటమ్స్ అంటే రైస్ కానీ, మిల్లెట్స్ కానీ, లేకపోతే పప్పులు కానీ అన్నీ పెట్టాము. తర్వాత కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటే గానుగ నూనెలు పెట్టాము. దాంతోపాటు ప్రాసెస్డ్ అంటే మిల్లెట్ నుంచి బిస్కెట్లు కానీ, హార్లిక్స్ కానీ, లేకపోతే ఆర్గానిక్ కారం పొడి, పసుపు, ఇట్లా మన హెల్త్కు ఉపయోగపడే అన్ని రకాల ఐటమ్స్ అన్నీ మా ఆదివాసీలు స్వచ్ఛంగా పండించినవన్నీ కూడా ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ స్టోర్లో ఉండాలని పెట్టాము. వీటితో పాటు మన ఇంటికి అవసరమైన జనరల్ గ్రాసరీస్ కిరాణా కూడా సరసమైన ధరల్లో అందుబాటులో ఉంచాము. సో ఒక ఇంటి వారికి హెల్త్కి సంబంధించి కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ కూడా మా భద్రగిరి మార్ట్లో మంచి ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. సో కొత్తగూడెం జిల్లా ప్రజలు, భద్రాచలం ప్రజలు అండ్ సీతారామస్వామి టెంపుల్కి వచ్చే భక్తులందరూ కూడా, యాత్రికులందరూ కూడా ఇక్కడ విజిట్ చేసి హెల్త్ కాన్షియస్ ఉన్నారు కాబట్టి మంచి మంచి ప్రోడక్ట్స్ కొని ఆ ట్రైబల్ ఫ్యామిలీస్కి కూడా ఇండైరెక్ట్గా హెల్ప్ చేయాలని కోరుతున్నాను. జైలు నుంచి